నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మాజీ ముఖ్యమంత్రి యొక్క సోదరుడు మరియు మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి సొంత బాబాయి పులివెందల్లో హత్యకు గురి కావడము 6 సంవత్సరాలు అవ్వడం కూడా మనమందరం వార్తల్లో చూసాం. అదేవిధంగా ఆ కేసుకు సంబంధించినటువంటి సాక్షులు అందరూ కూడా ఒక్కొక్కరు అనుమానాస్పద మృతి లేదా ఆరోగ్యం బాగలేక చనిపోవడం చూసాం. ఇప్పుడు దస్తగిరి వంతు వచ్చిందా అంటే అవుననే అంటున్నారు. మరి చూడాలి. దస్తగిరిని ముక్కలుగా నరికేస్తాం. వివేకా కేసులో సాక్షులందరూ చనిపోయారు. అవినాష్ రెడ్డి, జగన్లు మీ అంతు చూస్తారు. అప్రూవర్ దస్తగిరి భార్య షబానాకు బెదిరింపు. ఈ షబానా అనే ఆమె పులివెందలకి వెళ్ళి వాళ్ళ నాన్నకేదో ఆరోగ్యం బాగాలేకపోతే ట్రీట్మెంట్ తీసుకుని తర్వాత వాళ్ళ బంధువులు ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళ నాన్నగారిని తీసుకుని వెళ్తే ఇప్పుడు మగవాళ్ళు అయిపోయినారు. ఇప్పుడు ఆడవాళ్లను రంగంలోకి దింపారంట. 2 మహిళలు షబానా దగ్గరికి వెళ్ళి మీ ఆయన్ని ముక్కలుగా నరికేస్తాం, మీరు పెట్టుకుంటున్నది ఎవరితోనో తెలుసా? అవినాష్ రెడ్డి, జగన్ రెడ్డి మరియు రవీంద్రనాథ్ రెడ్డితో. వాళ్ళు ఖచ్చితంగా 1 సంవత్సరం లోపల అప్రూవర్గా మారినటువంటి నీ మొగుడిని ముక్కలుగా నరికేస్తారు అని చెప్పి బెదిరించి వచ్చినారంట. ఆ న్యూస్ ఒకటి వచ్చింది, చూద్దాం రండి. మరో ఏడాదిలో దస్తగిరిని ముక్కలుగా నరికేస్తాం. ఎంత బరి తెగించారంటే ఇంతకు ముందు మగవారిని వాడేవాళ్ళు ఇప్పుడు మగవారిని వాడితే కేసులు పెట్టేస్తారని ఆడవారిని రంగంలోకి దింపారు. 2 ఆడవాళ్ళు ఆమెకెళ్ళి మరో ఏడాదిలో దస్తగిరిని ముక్కలుగా అని చెప్పి వార్నింగ్ అయితే ఇచ్చారంట. దస్తగిరి ఏమైనా సాధించాడా? హారతులు పడుతున్నావు. మరి అవినాష్ రెడ్డి ఏం సాధించినాడు? జగన్మోహన్ రెడ్డి ఏం సాధించినాడు? మరి ఆయనకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు మీరు? రవీంద్రనాథ్ రెడ్డి ఏం చేసినాడు మీకు? ఆయనకి ఎందుకు మీరు హారతులు పడుతున్నారు? ఆయన ఏదో హత్య చేసినాడు, అప్రూవర్గా మారిపోయినాడు, ఇప్పుడు నేను మారిన మనిషి అని తిరుగుతున్నాడు. మరి వీళ్ళేమి సాధించారని వీళ్లకు మీరు హారతలు పడుతున్నారు? నాకైతే అర్థం కావడం లేదు. వైసీపీ కార్యకర్తలైన 2 మహిళలు కుల్సుమ్, పర్వీన్లు తీవ్ర స్థాయిలో బెదిరించారని వివేకానందరెడ్డి దారుణ హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి భార్య షబానా వెల్లడించారు. సో 2 మహిళలైతే నా దగ్గరకు వచ్చి సంవత్సరంలో దస్తగిరిని వేసేస్తే ఇంకా మొత్తం కేసు క్లోజ్ అయిపోతుంది. సో మీరు పెట్టుకుంటా ఉండేది చాలా బలవంతులైనటువంటి అవినాష్ రెడ్డి మరియు జగన్మోహన్ రెడ్డి మరియు రవీంద్రనాథ్ రెడ్డిలతో, వాళ్ళతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో అనేది ఇంకొక సంవత్సరంలో తెలుస్తుంది అని చెప్పి బెదిరించి అయితే వెళ్ళారంట. ఈ 2 మహిళలు తమపై దాడి చేసినట్టు కూడా చెప్పారు. బెదిరించడమే కాకుండా బెదిరించి దాడి కూడా చేసి వార్నింగ్ ఇచ్చిపోయారని చెప్పి చెప్పుకొచ్చారు. ఆదివారం రాత్రి పులివెందుల్లో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. తన తండ్రికి ఆరోగ్యం బాగా లేకపోవడంతో పులివెందుల ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నట్లు తెలిపారు. అనంతరం శనివారం రాత్రి తొండూరు మండలంలోని మల్లేల గ్రామానికి తీసుకెళ్లామన్నారు. అక్కడ తన బంధువుల ఇంటి దగ్గరకు పలకరించేందుకు వెళ్ళగా కుల్సుమ్, పర్వీన్లు తన బంధువుల ఇంట్లోకి చొరబడి తనపై దాడి చేశారని తెలిపారు. సో వాళ్ళ నాన్నకు చికిత్స చేసి అక్కడ పక్కన ఒక ఊర్లోకి తీసుకెళ్తే అక్కడ వాళ్ళ బంధువుల ఇంటికి ఈ 2 లేడీస్ చొరబడి వార్నింగ్ అయితే ఇచ్చారని చెప్తా ఉంది. దాడి చేస్తున్న సమయంలో ఆ మహిళలు ఎవరికో ఫోన్ చేసి తనను తిడుతున్న తీరును వారికి వివరించారన్నారు. ఈ వార్నింగ్ మొత్తాన్ని ఒక వీడియో కాల్ చేసి ఒక ప్రముఖ నాయకుడికి అయితే వినిపించారని కూడా చెప్పొచ్చింది. ఆ ప్రముఖ నాయకుడు అవినాష్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, లేకపోతే భారతీ రెడ్డి, లేకపోతే ఇంకెవరో, లేదా వీళ్ళెవరికి సంబంధం లేదా వేరే వాళ్ళు ఎవరికైనా వినిపించారనేది తెలియవలసి ఉంది. సో ఈ విధంగా దస్తగిరిని 1 సంవత్సరంలో చంపేస్తాం, ముక్కలుగా నరికేస్తాం. ఇంతమంది చనిపోయారు, ఈయన్ని కూడా ముక్కలుగా నరికేసి చంపేస్తే ఈ కేసు క్లోజ్ అయిపోతుంది. మీరు పోరాడుతూ ఉండేది అత్యంత బలవంతులైనటువంటి అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డిలతో మరియు రవీంద్రనాథ్ రెడ్డిలతో. వాళ్ళు చాలా పవర్ఫుల్, వాళ్ళు మీ అంతు చూస్తారు, వాళ్ళ తాలూకా మేము అని చెప్పి 2 మహిళలైతే వచ్చి దస్తగిరి భార్యనైతే బెదిరించారంట. మరి పోలీస్ కేసులు ఏం చేస్తారో చూడాలి. విచారించి చర్యలు తీసుకుంటాం సీఎం. మల్లేల గ్రామంలో దస్తగిరి భార్య షబానాతో 2 మహిళలు గొడవ పడ్డారని, దీనిపై పూర్తి విచారణ చేపించి చర్యలు తీసుకుంటాం పులివెందుల రూరల్ సిఐ రమణ తెలిపారు. ఈ ఘటనపై షబానా ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. కేసు పెట్టిందంట. సిఐ గారు ఏమంటున్నారంటే విచారణ చేస్తాడంట, చేసి ఏదో చర్యలు అయితే తీసుకుంటాడంట. మరి చూద్దాం ఏం చర్యలు తీసుకుంటాడో. ఎవరైతే ఆ 2 లేడీస్ ఉన్నారో వాళ్ళు ఎవరి తాలూకాను పట్టుకుంటారా, లేకపోతే ఎవరితో వీడియో కాల్ మాట్లాడించిందో వాళ్ళని పట్టుకుంటారా? ఏం పట్టుకుంటారో? 6 సంవత్సరాలు అయింది, ఎవరిని పట్టుకోవాలో అంతా పైకి పోయినారు. ఈయన కూడా పైకి పోతాడా, లేకపోతే దస్తగిరైన భూమి మీద ఉంటాడా? ఇంకా ప్రభువుకే తెలియాలి. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.